వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా, లేకుంటే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా? ఇది పెద్ద క్వశ్చన్. ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సరం క్రితము? 50 సంవత్సరాలు నిండితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. నా ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 30,000 మంది పైబడి ఉన్నారు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు. నెలకు 12 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామని తిట్టినారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, 3 రాగిన 50 సరిలే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు పుష్టింగ్ చేసినారు. రైతులకు 26,000 రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మేము 20,000 ఇస్తామని చెప్పినారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటికి. అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. ఒక సంవత్సరం ఎగరగొట్టినారు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఎంతమందికి ఇస్తారో, ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతునికే తెలియాలి. బస్సు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ప్రొద్దుటూరు ఎక్కితే ఇచ్చాపురం వరకు పోవచ్చు అన్నారు. 3 సిలిండర్లు అన్నారు. మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలంటే ప్రజలను 100 మంది మహిళలను అడగండి డబ్బులు పన్నాయా అని. 70 నుంచి 80 మంది మహిళలు డబ్బులు పడలేదని చెప్తారు. 20 నుంచి 30 మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. మీరు గెలిచిందే ఈ మాటలతో. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు 1,500 ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు? కరెంటు బిల్లులు పెంచాం, నాణ్యత కలిగిన కరెంటు ఇస్తామన్నారు. వాసి తడిసి మోపెడైతుంది. ఈ వేసవి కాలంలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో ఇక్కడ నుండి ఏ మహిళను అడిగినా సుస్పష్టంగా చెప్తారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తామని చెప్పినారు. ఉప్పు, పప్పు, బెల్లం, కందిబ్యాలు, చింతపండు పెరిగినాయో పెరగలేదో ఒకసారి చంద్రబాబు నాయుడే చెప్పండి. ఫీజు రీంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించినారు. రైతులను హాలిడే చేసినారు. వాళ్లకు పిల్లల పరిస్థితి అయితే దారుణం. ఈరోజు ఎంతోమంది బళ్ళు మానుకొని ఇళ్ళకాడ పనులకు పోతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు అలా మానుకొని వేరే చోటు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా విధానాన్ని నాశనం చేసినారు, వ్యవసాయాన్ని నాశనం చేసినారు, ఆరోగ్యాన్ని అటకెక్కించినారు. ఇచ్చిన హామీలను అమలుపరచలే. పేదరికమైన ఉండే కుటుంబాలకు 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలే. నిరుద్యోగులనైతే గాలికి వదిలేసినారు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఏమీ ఇవన్నీ చేయలే. ఇవన్నీ నిజాలు నేను చెప్పినవి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? సంవత్సర కాలంలో సుపరిపాలన అందించినాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాం, పేదవాళ్ళందరినీ సావుకారులను చేసినా, నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా, అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం నీళ్ళు అయిపోయినాయి, ఆడోళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము, వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది. సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అందుకే రోజు సాయంకాలం ఇళ్ళకాడ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్చి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు. సిగ్గుండాల. ఒక పక్క పేదవాళ్ళకు పచ్చడి మెతుకులు, పిరిగడు మెతుకులు లేక అల్లాడిపోతూ ఉంటే, జోబిలో 100 రూపాయలు లెక్కలేక పేదవాళ్ళు బాధపడతా ఉంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి పాయసం చేసుకొని రంగవల్లులు వేసుకొని పండుగ చేసుకోవాలంటారా? కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? మీరు చేసిన ఈ మోసానికి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి, ఈ వెన్నుపోటుకు, ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్కనాటే మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేశానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి, పార్టీకి.